ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవ చైర్పర్సన్ పేరుమల అన్నపూర్ణమ్మ గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారికి, మా వైస్ చైర్మన్ గారికి, మున్సిపాలిటీ ఆల్ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వన మహోత్సవ ప్రోగ్రాం అనేది ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసిన ప్రోగ్రాం. దీనివల్ల ఇప్పటికి మనం చాలా వెనకబడిపోయినాం, అవేర్నెస్ లేక చాలా వెనకబడిపోయినాం. చెట్లు లేక గాలి పొల్యూషన్ అయ్యి ఎంతోమందికి ఎన్నో రోగాల జబ్బులు పడుతున్నాం. అంతేకాకుండా వర్షపాతం, ముఖ్యంగా వర్షపాతం లేకుండా పంటలు పండకుండా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్షపాతం అనేది ఎక్కువగా వస్తే మీరు కేరళ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ చూసినట్టుంటే అక్కడ చాలా అడవులు ఉన్నాయి. అక్కడ 360 రోజులు వర్షాలు పడుతుంటాయి. అక్కడ వాటర్కి ఇబ్బంది ఉండదు. వాటరు ప్రాజెక్టులలో కానీ చెర్లలో కానీ వాటర్ ఉంటే భూగర్భ జలాలు పైకి ఉంటాయి. బోర్లో కూడా ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ప్రతి మానవుడు బతకడానికి గాలి నీరు రెండు అవసరం. ఈ చెట్లు పెంచడం వల్ల గాలి నీరు అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా నేను నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్నది ఏంటంటే, దయచేసి ఎవరి ఇంటి ప్లేస్ ఉంటే 1 కానీ 2 కానీ దయచేసి చెట్లు పెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచించాలి, అడవిలో ఉండవలసిన జంతువులు మొత్తం ఇప్పుడు ఊళ్ళ మీద పడుతున్నాయి. ఎందుకు? అడవులు లేవు, చెట్లు లేవు. అదే అడవులు చెట్లు ఉన్నట్టయితే అవి అక్కడే ఉంటాయి, మనకు కూడా ఇబ్బంది ఉండదు. కావున ప్రతి ఒక్కరిని నేను దయచేసి కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరిని కూడా 1 కానీ 2 కానీ ప్రతి ఒక్క ఇంట్లో చెట్లు నాటాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా చైర్పర్సన్ కానీ